హలో ఎవ్రీవన్. అసలు రేషన్ దుకాణాలు అనే కాన్సెప్ట్ ఎలా వచ్చిందంటే బెంగాల్ ప్రాంతంలో 1943లో దారుణమైన కరువు వచ్చింది. అక్కడి ప్రజలకు తినడానికి సరైన తిండి దొరకక లక్షలాది మంది ప్రాణాలను కోల్పోయారు. కరువు రావడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటంటే ఆ సమయంలో వరల్డ్ వార్ II జరగడం, పంటలు సరిగా పండకపోవడం, పండిన పంటలను నిల్వ చేయలేకపోవడం వల్ల కరువు అనేది ఏర్పడింది. బియ్యం, గోధుమలు మరియు చక్కెర వంటి ముఖ్యమైన వస్తువులను పంపిణీ చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం రేషన్ దుకాణాలను ప్రవేశపెట్టింది. బెంగాల్లో కరువు రావడానికి గల కారణాలు: వ్యాపారులు పంటను నిల్వ చేసుకోవడం మరియు బ్లాక్ మార్కెటింగ్, సమర్థవంతమైన ప్రభుత్వం లేకపోవడం, ప్రకృతి వైపర్యాలు జరగడం. ఆహార కొరతను పరిష్కరించడానికి బ్రిటిష్ ప్రభుత్వం 1943లో రేషన్ దుకాణాలను ప్రవేశపెట్టింది. దాని తర్వాత కుటుంబాలకు రేషన్ కార్డ్స్ జారీ చేయడం జరిగింది. నిర్దిష్టవంతమైన ధరలకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేయడానికి హక్కులను కల్పించింది. వస్తువులను పంపిణీ చేయడానికి రేషన్ దుకాణాలను ఏర్పాటు చేసింది. మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ప్రభుత్వం రేషన్ దుకాణాల వ్యవస్థను కొనసాగించింది మరియు విస్తరించింది. ముఖ్యంగా సమాజంలోని బలహీన వర్గాలకు ఆహార భద్రతను నిర్ధారించడానికి ప్రజల పంపిణీ వ్యవస్థను అధికారించబడింది. ప్రజా పంపిణీ వ్యవస్థ లక్ష్యాలు: పేదవారికి ఆహార భద్రతను కల్పించడం, సరసమైన ధరలకు అవసరమైన వస్తువులు అందించడం, రైతులకు వారి పండించిన పంటను సేకరించడం ద్వారా మద్దతు ఇస్తుంది. భారతదేశం రేషన్ దుకాణాలను ఎలా ఉద్భవించిందో దానికి కథ ఇది. మీరు ఈ వీడియో సమాచారంగా భావిస్తే మరింత ఆకర్షణీయమైన కంటెంట్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.